ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు కదా. మీ అందరికీ తెలియని వింత చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ అట్మాస్ఫియర్ చూసి ఇప్పుడు టైం ఎంత అని చెప్పగలరా? చూడడానికి ఒక 8, 9 తెల్లారి 10 గంటలు అయ్యి ఉండొచ్చు కదా. కానీ చెప్తే నంబరు ఇప్పుడు రాత్రి 10 గంటలు అయ్యింది. రాత్రి 10 గంటలకి ఇలాంటి అట్మాస్ఫియర్ ఒకసారి చూడండి. ఇలాంటి అట్మాస్ఫియర్ రాత్రి 10 గంటలకి మనం ఊహించగలమా? పైన అంతా కూడా అది ఒక సెట్ అనమాట. ఆకాశం ఉన్నట్టు డే టైంలో ఉన్నట్టు ఇదంతా సృష్టించారు. కానీ ఇప్పుడు టైం కరెక్ట్గా రాత్రి 10 గంటలు అయింది. రాత్రి 10 గంటలకి మకావ్ దేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద కెసినో సెంటర్ అంటే తెలుసు కదా మీ అందరికీ. మన చీకోటి ప్రవీణ్ గారు ఫేమస్ అయ్యారు కదా, ఆ విధంగా ఆ కెసినో సెంటర్. సో అలాగా ఆ ప్లేస్ అనమాట ఇది. రాత్రి 10 గంటలకి ఇది ఒక అద్భుతమైన సెట్. అందరూ కూడా ఖచ్చితంగా విజిట్ చేయాల్సినటువంటి ప్లేస్ అని చెప్తాను. కానీ మకావ్ ఇందాక చెప్పినట్టు మకావ్ చాలా కాస్ట్లీయెస్ట్ ప్లేస్. ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్. ఎందుకంటే మన కరెన్సీలో 13 రూపాయలు ఇక్కడ రూపాయి అనమాట. అంటే మనం 13 లక్షలు తీసుకొస్తే ఇక్కడ ₹1,00,000తో సమానం. సో అలాగే ఫుడ్ కానీ, ట్రావెల్ కానీ, స్టేస్ కానీ, హోటల్స్ కానీ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్. మనకి బ్యాంకాక్ వెళ్ళిపోయినట్టు, గోవా వెళ్ళిపోయినట్టు మకావ్కి ఇండియన్స్ ఎక్కువ రారు. ఎందుకు రారంటే అంత ఎక్స్పెన్సివ్ అనమాట, చాలా కాస్ట్ అవుతుంది. మేము ఇందాక ఇద్దరం భోజనం చేసాం. ఒక బిర్యానీ, ఒక కబాబ్స్ తిన్నాం. 4,500 అయింది బిల్లు. అలాగే ట్యాక్సీకి కూడా 1,200, 1,300 చాలా ఎక్కువగా అవుతుంది. మేమైతే $10,000 పట్టుకొచ్చాం. $10,000 అంటే 10 లక్షల రూపాయలు దాదాపు. సో అయితే కెసినోలో మనం కూడా చేతివాటం ప్రదర్శించడం జరిగింది. చేతివాటం అనేది దొంగతనం కాదు, దొరతనం. మరి ఇండియాలో మనకి కలిసి రాలేదు. ఇక్కడ ఏమైనా మన అదృష్టం బాగుంటుందేమో అని పరీక్షించుకోవడానికి వచ్చాం. కానీ ఇక్కడ కూడా మనకి మొండి చెయ్యి. సో మన చెయ్యి అంత పవర్ఫుల్ అయితే కాదు, అంత అదృష్టం మనకు లేదు. ఎవరో కెసినోస్ అవి ఆడదని చెప్తాను. ఎందుకంటే ఎక్కడ కూడా నేను లాభపడినట్టు నేను చూడలేదు. నాకు కూడా నా సాక్షాత్ నేనే మీకు రియల్ ఎగ్జాంపుల్. సో నేను కూడా ఎప్పుడు లాభపడలేదు. ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఎందుకు చెప్తున్నానంటే నేను నష్టపోయాను, మీరు నష్టపోవద్దని చెప్పి ఇలా అందరూ చెప్తుంటారు. మనం దిగితే మనకు తెలుస్తుంది. సో ఆ కెసినోస్ కానీ, జోదాలు కానీ అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఆడకూడదు. డబ్బులు ఎక్కువైపోయి ఏం చేసుకోవాలో తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్కి అయితే 100% రావాలి, ఎంజాయ్ చేయాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే మనం అక్కడ ఉండి మనం చూస్తుంది ప్రపంచం కాదు, ప్రపంచం వేరే ఉంది. సో ఎక్కువ డబ్బులు సంపాదించి డబ్బులు ఇలా వెదజల్లడానికి అయితే ఇక్కడికి రావచ్చు. అంతేకాని డబ్బులు సంపాదించడానికి అయితే కెసినోస్ కానీ ఇంకా వాటి వరకు ఎట్టి పరిస్థితుల్లో పోవద్దని చెప్పి నేను అందరికీ కోరుకుంటున్నాను. సో ఇలాంటి ప్లేసెస్కి మీరు కూడా వచ్చి మంచి లైఫ్ ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.